ప్రైజ్ ది లార్డ్ అండి. ఆనాడు యూదులు ప్రభువును 6 తీర్పుల్లో నిలబెడితే, ఈనాటి క్రైస్తవులు ప్రభువును 7వ తీర్పులో నిలబెడుతున్నారు. వాక్యవర్తమానం ధ్యానం చేద్దాం. ప్రభు గెత్సేమనే వనములో ఉన్నప్పుడు యూదా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఒంట్రోతులు ప్రభువుని పట్టుకోవడానికి ఎప్పుడైతే ఆ గెత్సేమనే వనములోకి వచ్చి ఉన్నారో, అక్కడ ప్రధాన సైనికుడైన మల్కును పేతురు గారు తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఆ మల్కు చెవిని తెగనరికినప్పుడు ప్రభువారు ఆ చెవిని మరలా అతని చెవి దగ్గర పెట్టి ప్రార్థన చేయగా అతను స్వస్థపడ్డాడు. అక్కడి నుంచి ఆ రాణువారు ప్రభువుని మొట్టమొదటగా అన్నా యొద్దకు తీసుకుపోయారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 12-17 వచనం చూసినట్లయితే అన్నా యొద్దకు తీసుకుపోయి, ఇతడు ప్రధాన యాజకుడైన కైపాకు మామ. అన్న అంతకుముందులో ఒక ప్రవచనం ప్రవచించాడు. ఏమిటంటే, ప్రజల కొరకు ఎవరైనా ఒకరు చనిపోవటం మంచిదని ఒక దుష్టాలోచన చెప్పినవాడు ఈ అన్న. ఈ అన్న ఎప్పుడైతే అన్నా దగ్గరికి మొట్టమొదటి ప్రభువు తీసుకుని వెళ్ళబడ్డారో, అక్కడ 22వ వచనములో, యోహాను సువార్త 22వ వచనంలో రాబడిన మాట, ప్రభువుని అరచేతులతో కొట్టించారు. రెండవదిగా మత్తయి సువార్త 26వ వచనములో అన్నా యుద్ధ నుండి ప్రధాన యాజకుడైన కైపా యుద్ధకు తీసుకుపోయారు. ఇక్కడ యూదులందరూ కూడా ప్రభువు మీద వ్యతిరేకంగా సమకూడి దుష్టాలోచన చేశారు. తర్వాత కైపా యుద్ధ నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనములో కైపా ఇంటి దగ్గర సన్హెడ్రిన్ సభకు ప్రభువుని తీసుకుపోయారు. ఈ సభకు 225 మంది యూదా మత పెద్దలు, దీనికి సభీకులుగా ఉన్న దినాల్లో దానిలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక సభీకుడుగా ఉన్న ఆ సభలో ప్రభువారి మీద అనేక అబద్ధ సాక్ష్యాలు, అనేక నేరాలు మోపి అక్కడ అడిగారు, నువ్వు దేవుని కుమారుడు అని అడిగి ఆయన అపహాసం చేసి ఉమ్ము ఊసి పిడుగుద్దులు గుద్దినట్లుగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం చూస్తాము. 4వ తీర్పు సన్హెడ్రిన్ సభ నుండి పిలాతు దగ్గరికి తీసుకుపోయారు. లూకా సువార్త 23వ అధ్యాయం 1వ వచనములో పిలాతు దగ్గరికి ఎప్పుడైతే సన్హెడ్రిన్ సభ నుండి ఆయన దగ్గరికి తీసుకుపోయారు, ఎందుకంటే ఎవరైనా ఒక మనుషునికి మరణశిక్ష వేయాలంటే అధికారం పిలాతుకు తప్ప ఆ రాజ్యంలో ఎవరికి లేదు కనుక ఆ సభ నుండి ఎప్పుడైతే పిలాతు గారి దగ్గరికి తీసుకువెళ్ళారో, అప్పుడు పిలాతు గారు అనేకమైన ప్రశ్నలను ఆయన అడిగిన తర్వాత ప్రభువుని అడిగారు, నువ్వు యూదుల రాజువా అని అడిగితే ప్రభువు నీవన్నట్టే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని ప్రభు సెలవిచ్చారు. హల్లెలూయా. అప్పుడు పిలాతు గారి సాక్ష్యం లూకా సువార్త 23వ వచనం, ఈ మనుషుల్లో నాకు ఏ నేరము కనబడలేదంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ఎప్పుడైతే పిలాతు గారు అక్కడ చేస్తున్న అల్లరి ఎక్కువటం వలన ప్రభు గలిలయ వాడని తెలుసుకుని, 5వదిగా పిలాతు గారు లూకా సువార్త 23వ వచనములో పిలాతు గారు అక్కడి నుంచి హేరోదు యొద్దకు ప్రభువును పంపిస్తే, ఈ హేరోదు ఎవరైనా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో యేసును గురించి ఆయన ప్రభు యొక్క సేవ ఆరంభ దినాల్లో యేసును గురించి విన్నవారిలో ఈ హేరోదు కూడా ఒకడు. ఈ హేరోదు ఎప్పుడైతే ప్రభు గురించి అనేక సంగతులు వింటూ ఉన్నాడు, అప్పుడు ఈ హేరోదు అనుకుంటున్నాడు, ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను గారు తన తమ్ముని భార్య అయిన ఫిలిప్పు భార్యని హేరోదు ఎప్పుడైతే అట్టి పెట్టుకుని ఉన్నాడో, తన తమ్ముడు కూడా చంపించి వేశాడో, అతన్ని బంధించి అతను చంపడం ఇష్టం లేక బంధించినప్పుడు ఆ హేరోదియే తన కుమార్తె ఎప్పుడైతే హేరోదు పుట్టినరోజప్పుడు అతను ఆ కుమార్తె చేత నాట్యం చేసి అతను సంతోషంగా ఉన్నప్పుడు ఆమెను అడుగుతాడు, అమ్మా నీకు ఏది కావాలనో కోరుకుని దాన్ని సంతోషంగా ఇస్తా అన్నప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మిచ్చి యోహాను తనను కొట్టి పళ్ళెములో పెట్టి అప్పగించమనగా అతను చేసిన ప్రమాణమును తప్పించుకోలేక హేరోదు బాప్తిసం ఇచ్చి యోహాను గారి యొక్క తలను కొట్టించి ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే అప్పుడు హేరోదు పని చేస్తున్న తప్పు అని చెప్పి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఖండించారు గనక.
అప్పటి నుండి ఈ హేరోదు గారు కూడా ప్రభువుని చూడాలని, ప్రభువునికి ఆయన చేస్తున్న కార్యాలు ఎంతో ఆసక్తిగా ప్రభు యొక్క తెలుసుకుంటూ ఉన్నాడు ఈ హేరోదు గారు. ఎప్పుడైతే హేరోదు గారి దగ్గరికి పిలాతు గారు ప్రభువుని పంపించి ఉన్నారో, అక్కడ మనం చూసినట్లయితే లోకాసు వార్త 23 ఆయన యొద్ద నుండి ఏదైనా ఒక సూచక క్రియ చూడాలని హేరోదు గారు ఆశపడి ఆయన అనేక రకాలుగా ఆయన ప్రశ్నలు వేసినా ఆయన ఏమీ సమాధానము చెప్పక మౌనముగా ఉన్నారు. అప్పుడు హేరోదు గారు ఆయన్ని అపహాస్యం చేశారండి. అపహాస్యము చేసి ఆయనకి వస్త్రాన్ని తొడిగించి, అప్పుడు హేరోదు గారు మరలా పిలాతు యొద్దకు పంపించాడు. కారణం ఏమంటే హేరోదు గారికి మరణశిక్ష వేసే అధికారం లేదు గనక మరలా పిలాతు గారి దగ్గర పంపించారు. అప్పటి వాటికి హేరోదు గారు పిలాతు గారు ఇద్దరు కూడా ఒకరికొకరు ఎంతో శత్రువులుగా ఉన్నవారు. ఆ రోజునే వారిద్దరు కూడా కలిసినట్టు బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది. 6వ తీర్పు లోకాసు వార్త 23 రాయబడిన మాట 11-12 మనం చూసినట్లయితే, హేరోదు పిలాతునొద్దకు మరలా ప్రభువుని పంపినప్పుడు ఒకటి అన్నా యుద్ధకు మొట్టమొదటి తీసుకువెళ్ళబడ్డాడు ప్రభువారు. తర్వాత అన్న అల్లుడైన ప్రధాన యాజకుడైన కైపా యుద్ధకు తీసుకుపోబడ్డారు. మూడవదిగా కైపా ఇంటి యొద్దను సన్హెడ్రిన్ సభలోకి ప్రభువు తీసుకెళ్ళబడి ఉన్నారు. నాలుగవదిగా సన్హెడ్రిన్ సభ నుండి పిలాతు యొద్దకు తీసుకెళ్ళబడి ఉన్నారు. ఐదవదిగా పిలాతు నుండి హేరోదు యొద్దకు తీసుకువెళ్ళబడి ఉన్నారు. ఆరవదిగా హేరోదు యొద్ద నుండి మరలా పిలాతు యొద్దకు ఎప్పుడైతే ప్రభువారు తీసుకురాబడ్డారో, పిలాతు ఆ సభలో ప్రభువు నిలబడ్డప్పుడు ఆయన్ని 3 సార్లు తప్పించాలని ఎంతో ప్రయత్నం చేశారు. లోకాసు వార్త 23:14 మీరు మోపిన అక్కడ ఉన్నవారు అనేక మంది ఏకమగా కూడా ఎన్నో నేరాలు మేము మోపుతూ ఉంటే, ఇప్పుడు పిలాతు గారు అంటున్నారు, ఇదిగో మీరు మోపిన నేరాలు ఒక్కటి కూడా నాకు ఆయనలో కనపడట్లేదని. రెండవదిగా ఈ పస్కా పండుగ రోజున ఒకరిని విడుదల చేయటం మనకు అద్దుగా ఉన్నది కనుక, ఇదిగో ప్రజలను స్వస్థపరిచి అనేక మందిని బాగు చేసి దేవుని సూచికలు చేసిన యేసు ప్రభు వారిని ఒకవైపు, బందిపోటు దొంగ కఠినుడైన బరబ్బాను ఒకవైపు నిలబెడితే, యూదులందరూ కూడా కోరుకున్నది బందిపోటు దొంగ అయిన బరబ్బాను కోరుకున్నారు కానీ ప్రభువుని కోరుకోరు. మూడవదిగా పిలాతు గారు మరలా సర్వసమాజం ఎదుట ఇతన్ని మరణశిక్షగా అప్పగించుటకు తగిన హేతు నాకు ఏది కనబట్టలేదని సంశయిస్తున్నప్పుడు పిలాతు గారు భార్య హేరోదుగా అక్కడ పిలాతు గారి భార్య పిలాతు గారికి కబురు పంపింది. మత్తయి వార్త 27:19 ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఈ ఉదయకాలం ముందు నేను అతని గురించి నేను దర్శనం పొందుకున్నానని ఎప్పుడైతే పిలాతు భార్య సాక్ష్యం ఇస్తూ ఉన్నదో, పిలాతు గారు ఆలోచిస్తున్నప్పుడు, పిలాతు నువ్వు భయపడుతున్నావేమో, ఆ నీతిమంతుని చంపిన యొక్క పాపము మా మీదకు రాకుండా ఉండాలని అంటున్నావు కనుక, ఇదిగో యూదులందరూ కోరుకున్నది ఆయన రక్తము నిమిత్తము ఆ దోషం మా మీదను మా పిల్లల మీద మా తరతరములకు ఉండునుగా. కానీ సర్వసమాజం ఎదుట ఆ సభలో యూదులందరూ కూడా ప్రమాణం చేస్తున్నారు. పిల్లారా, ఆనాడు ప్రభువారును ఎప్పుడైతే ఆ యూదులందరూ కూడా ఏకముగా కూడా శిలువ మరణానికి అప్పగించబడి ఉన్నారో, పిలాతు వారిని శిలువ మరణానికి ప్రభువారిని అప్పగించి ఉన్నారు. అప్పుడు పిలాతుగా చేతులు కడుక్కొని ఆ నీతిమంతుని విషయంలో నేను నిరాపరాధం చేతులు కడుక్కొని ఆ ప్రభువుని శిలువ మరణానికి పిలాతు గారు అప్పగించి ఉన్నారు. ఆనాడు యూదులు ప్రభువుని 6 తీర్పులు నిలబడితే, మరి 7వ తీర్పు ఈనాటి క్రైస్తవులమైన మనము, దేవుని ఆరాధిస్తున్న మనము, దేవుని రక్తంలో కడగబడిన మనము, దేవుని రాజ్యం వరకు ఎదురు చూస్తున్న మనము ఏమి చేస్తున్నాం? ప్రభువుని 7వ తీర్పు, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:6 ఈనాటి క్రైస్తవులు తమ స్వకీయ దురాలోచన చప్పున ప్రభువుని మాటికి సిలువేస్తున్నారు. ఆనాడు యూదులు ఒక్కమారు ప్రభువుని సిలువ మారకు అప్పగిస్తే, ఈనాటి దేవుని బిడ్డలమైన మనము, దేవుని ఎరిగిన మనము, వాక్యం ఎరిగిన మనము, దేవుని మాటను ఎరిగిన మనము, దేవుని స్తుతిస్తున్న మనము, దేవుని బిడ్డగా ఎదుగుచున్న మనము ఈనాడు మాటికి మన తలంపుల చేత, మన మాటల చేత, మన ఊహల చేత దేవునికి ఇష్టపడి ఎన్నో కార్యాలు చేస్తూ మాటికి సిలువ వేస్తున్నా
ఆనాడు 6 తీర్పుల్లో వారు నిలబెడితే ప్రభువుని ఏడో తీర్పు శిలువ మ్రాను మీద వారు ఒక్కసారి ప్రభువుని శిలువ మరణానికి అప్పగిస్తే మనం మాటి మాటికి మనం చేయరాని కార్య ప్రభువుని సెలువేస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శిలువ మీద ఉన్న యేసు ప్రభు నువ్వు నిజంగా చూచి లోకానికి వేరే, లోకాశలకు వేరే, శరీరాశలకు వేరే సమస్తాన్ని విడిచెట్టి ప్రభువుని నువ్వు ఆశ్రయించగలిగితే, ప్రభువుతో ఎక్కువ సహవాసం చేయగలిగితే తప్పక నిత్య పరదేశంలో ఉన్న ప్రభువుని నువ్వు కలుసుకునే రోజున, మధ్యాకాశం ప్రభు వచ్చే రోజున తప్పక రెప్పపాటు కాలంలో మార్పు చెందుతావు. మనము శరీరంతో గిరి వెళ్ళే వారిలోనూ, శరీరాన్ని విడిచి మరు శరీరంతో వెళ్ళువారిలోనూ ప్రభువుని ఎదుర్కోవడానికి 3 రకాలుగా, ఒకటి మరణించి తిరిగి లేచి వెళతాం, మరణించకుండా మార్పు చెంది తిరిగి వెళతాం, మూడవదిగా శరీరంతోనే తిరిగి వెళతాం. ఈ 3 రకాల్లో ఏదో ఒక రకంగా ప్రభువుని మధ్యాకాశం కలుసుకోవాలి అంటే ఇదిగో నీ ఆశలు ఇప్పటి నుండి నీ మాట అంటే అవును అంటే అవును, కాదంటే కాదు. దేవుని చిత్తం ఏదో ఎరిగి తెలుసుకుని దాని ప్రకారం జీవించే భాగ్య ప్రభు అందరికీ దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, శివాధిపతి, ఈ వాక్య వర్తమాన బిడ్డలందరూ దీవించండి. ఈ వాక్య వర్తం ఇంకా అనేక మందికి చేరి ఆశీర్వదించబట్టు మీ సహాయం దయచేసి బిడ్డ కుటుంబాల తండ్రిని కొంత ఫలభరితంగా మీరు మార్చండి. నీ శిలువ రక్తం బిడ్డ గృహాలు నింపబడి అనేక దీవులు, అనేక ఆశీర్వాదాలు, నీ సన్నిధి ప్రసన్నత బిడ్డ కుటుంబాల్లో ఉంచి దీవించమని ప్రభువు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.